చెక్ ట్రై ఖాళీ అవుతుంది, కానీ రొయ్యలు బరువు పెరగడం లేదు. అసలు కారణాలు ఏంటి? ఫీడ్ బాగా తింటున్నా గ్రోత్ ఎందుకు లేదు? ప్రతి రైతు తప్పక చూడాల్సిన వీడియో. ఫీడ్ కన్వర్షన్ సరిగా జరగడం లేదు. ఫీడ్ తింటుంది కానీ శరీరంగా మారడం లేదు. గట్ హెల్త్ దెబ్బతింది. గట్ బలహీనంగా ఉంటే పోషకాలు శరీరానికి అందవు. వైట్ గట్, ఈహెచ్పి వంటి సమస్యలు బయటికి కనిపించకపోయినా గ్రోత్ ఆగిపోవచ్చు. వాటర్ క్వాలిటీ, డిఓ, పీహెచ్, అమోనియా, నైట్రేట్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. మౌల్టింగ్ సరిగా జరగడం లేదు. షెల్ మార్పు సరిగా లేకపోతే బరువు పెరగదు. మినరల్ లోపం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లోపం. బాటమ్ స్లడ్జ్, H2S, అమోనియా వంటి విషవాయువుల ప్రభావం ఉంటుంది. స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువ. ఫీడ్ తిన్నా పోటీ ఎక్కువగా ఉంటుంది. సీడ్ క్వాలిటీ, మంచి పిఎల్ కాకపోతే ఫీడ్ ఎంత తిన్నా కూడా గ్రోత్ పరిమితంగానే ఉంటుంది. శాంపిలింగ్ చేయకపోవడం, చాలామంది రైతులు ఫీడ్ ట్రై మాత్రమే చూస్తారు. ఒకసారి శాంపిలింగ్ చేయకపోతే గ్రోత్ సమస్య ఆలస్యంగా తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.